పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 4.90 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లలో రోజుకు 5 లక్షల మందికి 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదలకు అన్యాయం చేశారని ఆరోపించారు. అన్నదానం చేసిన వారిపై కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. समस्त कार्य प्रधान महेंद्र बाबा पक्का అమ్మా ప్రతి పట్టణం పల్లెలో ఎగిరే జెండా అది చెప్పానండి. బాగుంది ఇక్కడ దాకా నిమ్మల రామానాయుడు గారు జనసేన బీజేపీ కష్టపడి మన నియోజకవర్గం కోసం ఆయన చేస్తున్న సేవలకి మనందరం కూడా ఆయన రుణపడి ఉన్నాం. మరి ప్రజలందరూ కూడా ఉండేది ఆ రోజుల్లో. అంచేత అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈరోజు ఆ రోజు కూడా లాస్ట్ 5 సంవత్సరాల ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో ఆ 20-30 ఓట్లు కూడా వేయవలసిన అవసరం లేదని ఎందుకు చెప్తున్నానో ఇంకొక ఉదాహరణ మీకు చెప్పాలి. మీ అందరికీ తెలుసు, మొన్ననే 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని మొన్న కూడా ఆయన ఓపెన్ చేశారు. అంటే అంతకుముందు 205 అన్నా క్యాంటీన్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించాం. మొన్ననే 2 డేస్ బ్యాక్ మరొక 40-50 అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించారు ఆయన రాష్ట్రంలో. అంటే దగ్గర 240-250 ఎన్ని మొత్తం అయ్యి 269 269 అన్నా క్యాంటీన్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర రోజుకి 5 లక్షల మంది ఈరోజు పేదవాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? డిస్పోజల్ ప్లేట్ వస్తుందా? 5 రూపాయలకి డిస్పోజల్ ప్లేట్ రాదు. అటువంటిది 5 రూపాయలకి రుచికరమైనటువంటి వేడి అన్నం మన అన్నా క్యాంటీన్లో పెడుతూ ఉన్నారు. నేను కూడా చాలాసార్లు అన్నా క్యాంటీన్లో భోజనం చేశాను. నేను కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈవేళ భవన కార్మికులు ఎంతోమంది మరి ఆ హాస్పిటల్ నిమిత్తం, షాపింగ్ల నిమిత్తం పాలకొల్లు మహిళలు వస్తే వాళ్ళు 5 రూపాయలు పెట్టి వాళ్ళు అన్నం తింటూ ఉన్నారు. ఆటో కార్మికులు వచ్చి 5 రూపాయలకు అన్నం తింటూ ఉన్నారు. పాపం కొంతమంది పిల్లలు స్కూలు కాలేజీలకి క్యారేజీ తెచ్చుకోలేని కొంతమంది 5 రూపాయలకు వచ్చి వాళ్ళు అన్నం తింటూ ఉన్నారు. ఇట్లా పేదవాడికి పొద్దుట 5 రూపాయలకి టిఫిను, మధ్యాహ్నం 5 రూపాయలకి భోజనం, సాయంత్రం 5 రూపాయలకి భోజనం, 15 రూపాయలు పెడితే రోజంతా కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడా లేదా అతను? అటువంటి దుర్మార్గుడైనటువంటి పాలన మనకు అవసరమా? పేదవాడి నోటికాడ కూడు లాక్కున్నవాడు ఈవేళ ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడమో ఆలోచించండి మీరందరూ. ఆ రోజు అతను పెట్టలా, దాతలు ముందుకొచ్చారు, ఎన్ఆర్ఐలు ముందుకొచ్చారు. మేము భోజనం పెడతామని దాతలు ముందుకొస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాడు, వాళ్ళని అరెస్ట్ చేయించారు. ఆ రోజు కూడా మనందరికీ తెలుసు, అన్నా క్యాంటీన్ పాలకొల్లులో ఆ రోజు మూసేస్తే నేనే దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ని 5 సంవత్సరాలు నడిపాం పాలకొల్లులో. కానీ నడిపాం, కానీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని
ఒక రోజు అయితే రాత్రి 11 గంటలకి మా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కారు. ఎవరైనా తలుపు తీస్తే ఎవరో 2 అబ్బాయిలు వచ్చారు. 2 అబ్బాయిలు వచ్చి, సార్ మీకు ఫోన్ చేసాం లిఫ్ట్ చేయలేదు అని అంటే, ఒక ఛార్జింగ్ పెట్టాం. ఏంటమ్మా అంటే, అన్నా క్యాంటీన్ పీకేస్తున్నారండి అన్నారు. అంటే ఎవరంటే ఏమో తెలియదు సార్, పీకేస్తున్నారంటే అంటే మనం రోజు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ పీకేస్తున్నారంటే ఒక బాధ, ఆవేదన, కోపం. వెంటనే ఫ్యాంట్ వేసుకుని అసలు ముందు వెనక చూడకుండా వాళ్ళిద్దరితో పాటు వాళ్ళు బండి వేసుకొస్తే ఆ బండిలో మధ్యలో కూర్చుని వెళ్ళిపోయాను నేను. ఎందుకంటే ఆ టైంలో డ్రైవరు ఎవరు ఉండరు కాబట్టి. తర్వాత మా మిస్సెస్ కంగారు వచ్చి అసలు ఎవరు తీసుకెళ్ళిపోయారు ఏంటని మళ్ళీ ఫోన్ చేస్తే, లేదు అన్నా క్యాంటీన్గా వచ్చామని చెప్పాం. తీరా అన్నా క్యాంటీన్ దగ్గరికి వస్తే అక్కడ అప్పుడే సగం పీకేశారు అన్నా క్యాంటీన్ షెడ్. అది అక్కడ చూస్తే మున్సిపల్ అధికారులు, పోలీసులు ఉన్నారు. ఇదేందుకు పీకుతున్నావు అని అంటే, అబ్బి ఇదంతా రోడ్డు మీద ఎగ్జామిషన్, ఇదంతా కబ్జాలోకి వచ్చేసింది, ఇది ఎంత వైండింగ్ చేసి ఎంత క్లియర్ చేస్తా ఉన్నాను. అప్పుడు నేను చెప్పాను, ఎదురుగుండా రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంది రోడ్డు మీద, నువ్వు ఇది ఖాళీ చేయాలంటే ముందు ఆ విగ్రహం కూడా ఖాళీ చేసి అప్పుడు దీని జోలికి రా అన్నాం. అంటే ఆ రోజు రాత్రి 11-12 అయింది. 12ంటికి అక్కడే రోడ్డు మీద అక్కడే పడుకున్నా, ఈ అన్నా క్యాంటీన్ తీయడానికి వీరలేదని. తర్వాత రోజు మధ్యాహ్నం 1 గంటకు వరకు కూడా స్పందించలేదు అప్పుడు ప్రభుత్వం. రాత్రి చలి, దోమలు, రోడ్డు మీదే ఉన్నాం. పగలు మళ్ళీ ఎండ మొదలైంది, ఎండలోనే 1 గంట దాకా ఉన్నాం, మండుటి ఎండలు రోడ్డు మీద. అప్పుడు కలెక్టర్ గారు కమిషనర్కి మెమో ఇచ్చి అన్నా క్యాంటీన్ని తొలగించొద్దని చెప్పేంత వరకు రోడ్డు మీద ఒక ఎమ్మెల్యేగా మరి దగ్గర ఒక 20 గంటలు పడుకుంటుని రోడ్డు మీద ఉంటేనే కానీ దిక్కు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆలోచించండి. ఆ రోజు మీరు చూసారు ఒక కుప్పంలో కానీ, అదేవిధంగా ఒక గుడివాడ, అదైతే మన గుంటూరు, నరసరావుపేట చాలా ప్రాంతాల్లో దాతలు అన్నం పెట్టడానికి వస్తే వాళ్ళ టెంట్లు పీకేసి జేసీబీలు ఎట్టుకెళ్ళి వాటిని కూలగొట్టేసి అన్నం వండుకు పట్టుకొస్తే అన్నం ఏదైతే గిన్నెలు ఉంటాయో వాటిని బయట రోడ్డు మీద పారబోసి. అన్నం అంటే ఏంటమ్మా? అన్నం పరబ్రహ్మ స్వరూపం. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అన్నాన్ని రోడ్డు పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈవేళ రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా? అన్నాన్ని మనం ఏ రకంగా కోలుస్తాం? ఏ దేవతతో కోలుస్తాం మనం? మీరందరూ కనకదుర్గమ్మను పూజిస్తున్నారు. మీరు అన్నాన్ని దేంతో పూజిస్తాం? కాశీ అన్నపూర్ణ. కాశీ అన్నపూర్ణలా పూజించేటువంటి అన్నాన్ని నేలపాలు చేసిన వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడా? పేదవాడు నోటికాడ కూడు లాక్కున్నటువంటి వాడు ఈవేళ రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అతనికి? అంటే నేను అనుకుంటూ ఉన్నా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉండుంటే, నాటి కాలంలో జగన్మోహన్ రెడ్డి ఉండుంటే డొక్కా సీతమ్మ గారిని కూడా భోజనం పెట్టినవాడు. అర్థమైందమ్మా? డొక్కా సీతమ్మ గారు మీకు తెలుసు కదా, ఎంతమంది వచ్చినా సరే, డొక్కా సీతమ్మ గారు అంటే ఎంతమంది వచ్చినా సరే భోజనం పెట్టేది మహాతల్లి, ఈస్ట్ గోదావరి. ఒకసారి ఆవిడ ఎక్కడికో కార్యక్రమానికి వెళ్తూ ఉంటే ఎదురయ్యారు కొంతమంది. అంతర్వేది వెళ్తుంటే కొంతమంది ఎదురయ్యారు. ఏమో పడవలో అడిగారు, దారిలో అడిగారు ఎక్కడికి వెళ్తున్నారంటే, ఇక్కడ ఎవరో డొక్కా సీతమ్మ గారు ఉన్నారంట, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేద్దామని అనుకున్నామని వాళ్ళు చెప్తే, అప్పుడు వెంటనే ఆవిడ ప్రయాణాన్ని కూడా మానుకుని, ఈవిడ తెలియదు డొక్కా సీతమ్మ గారు అని, ఆ ప్రయాణాన్ని కూడా మానుకుని ఇలా నేను బయటికి వెళ్తే పాపం ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమైపోతారని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వంటలు చేసుకుని భోజనాలు, ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు పెట్టారు డొక్కా సీతమ్మ గారు. నేను అనుకుంటూ ఉన్నా, నిజంగా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే డొక్కా సీతమ్మ గారిని కూడా భోజనాలు పెట్టినవాడు ఆ రోజు. అటువంటి వ్యక్తి ఈవేళ మనకు పార్టీ అధ్యక్షుడు. అది ఈ పార్టీ కూడా ఇప్పుడు ఏదో పార్టీ పేరు మార్చుకున్నాడు, గొడ్డల పార్టీ. గొడ్డల పార్టీ అని పేరు మార్చాడు ఇప్పుడు అంతా కూడా. అక్కడ ఎక్కడో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినట్టుగా ఇక్కడ వైసీపీ వల్ల గొడ్డల పార్టీ అని పెట్టుకున్నాడు. రప్ప రప్ప అన్నాడు. ఎప్పుడు చూసినా గొడ్డల పడి తిరుగుతున్నారు, మోటార్ సైకిల్ మీద గొడ్డలు తిప్పుతూ ఉన్నారు. రేపు మేము అధికారికారులం వస్తే ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టుగా రప్ప రప్ప అని నరుకుతూ ఉంటారు. మీరు ఆలోచించుకోండి. మరి పుస్తులు తెగిపోయి భార్యలు ఉండాలా, బిడ్డలు కోల్పోయి తల్లులు ఉండాలా ఈ గొడ్డల పార్టీ? అటువంటి గొడ్డల పార్టీ రేపు పొద్దున ఎవరన్నా అధికారం వస్తే ఏం చేస్తామని చెప్తారమ్మా? ఇంకా ఎక్కువ సంక్షేమం ఇస్తాం, ఇంకా అభివృద్ధి చేస్తాం, మేము గతంలో ఈ తప్పులు చేసాం, సరి చేసుకుంటాం అని చెప్తారు. అంతేనా? కానీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? కట్టిని పడగొడతాం, ఈ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలన్నీ పారిపోయేలాగా చేస్తాం, అన్నీ ఆపేస్తాం, చంపేస్తాం, అంతం చేస్తాం, అంతు చూస్తాం. ఇవి వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు. అంచేత మీరు కొంచెం ఇవన్నీ ఆలోచించుకోండి. ఇక్కడ ఇటువంటి గొడ్డల పార్టీలు మనకు అవసరం లేదు. అంచేత ఇటువంటి గొడ్డల పార్టీలు ఉంటే రేపొద్దు భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మీరు అందరూ కూడా చూస్తారు అన్నా క్యాంటీన్ల ద్వారా. అంతే, చిన్న సింపుల్.
అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్న. అటువంటి అన్నాన్ని కూడా, పరబ్రహ్మం లాంటి అన్నాన్ని కూడా నేలపాలు చేసిన వాడు, రోడ్డు పాలు చేసినటువంటి వాడు రాజకీయాల్లో ఉండేటువంటి అర్హత లేదు. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా రాజకీయాల్లో ఉండేది ప్రజలకు సేవ చేయడానికి, పేదవాళ్ళ కడుపు నింపడానికి. కానీ నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది, నువ్వు రాజకీయ పార్టీ పెట్టింది పేదవాళ్ళు కడుపు కొట్టడానికి, పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కోవడానికి. అంచేత అటువంటి వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి పర్మనెంట్గా పారదోలవలసిన అవసరం ఉంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మరొక్క